విశాఖ మధురవాడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ దీపికను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాధితురాలు దీపికకు వైసీపీ పార్టీ తరపున 50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. 100 రోజుల్లో గంజాయి అనేదే లేకుండా కట్టడి చేస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగుపెట్టి కూడా దీపికను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈ మధ్య ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికని మహిళా అధ్యక్షురాలైన నేను, అలాగే ఈ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు, అలాగే ఎంపీ తనూజారాణి గారు, భీమిలి నియోజకవర్గ నాయకులు, అలాగే మిగతా మహిళా నాయకులు అందరూ కలిపి వెళ్ళి చూసి పరామర్శ చేయడం జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది. ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకుందాం, ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పు గారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్నశ్రీని గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా, ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో 4 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం. అంటే ఎన్ని సంఘటనలు వింటాం. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్తే లైంగిక వేధింపులు, కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం, లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ లైంగిక వేధింపులు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? దీని మీద ఏం సమీక్ష చేయరా? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ దీపిక సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది. సమీక్ష చేయాలి కదా. అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున ఆ అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడి వేధింపుల వలన. ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ నాగాంజలి అనే అమ్మాయి 13 రోజులు ఆమె ప్రాణాలతో ఉంది. ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరుగుంటారు, కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు. ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట. ఎవరికి కావాలి శ్రద్ధాంజలి? ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు.